తీసుకున్నారు. అయితే వాటిలో ఈ ఎన్ఆర్ఈఎస్ నిధుల కింద ఎన్ఆర్ఈఎస్ మామూలుగా ఒక మెటీరియల్ కాంపోనెంట్ సిమెంట్ రోడ్లకు వాడేవారు, అది వాడకుండా వీటి కింద 3105 పూర్తి చేశారు అధ్యక్ష. మిగిలినవి అలాగే ఉన్నాయి. కొన్ని రిపేర్లు మాత్రం కొన్నిటికి రిపేర్లు చేశారు ఎగ్జిస్టింగ్ సబ్ హెల్త్ సెంటర్స్ని. కొత్తగా చేపట్టిన వాటిని ఇప్పుడే ఈ బడ్జెట్లో పిఎం అభిమ్ కింద, అంటే ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద ఒక 1760, అదేవిధంగా 15th ఫైనాన్స్ కమిషన్ నిధులతో ఒక 1500 ఈ విలేజ్ హెల్త్ క్లినిక్లను పూర్తి చేసే కార్యక్రమానికి అంటే కొత్తగా తలపెట్టాం అధ్యక్ష. ఈ తొందరలోనే వాటి టెండర్ పిలవం వాటి పూర్తి చేసే దిశగా కూడా ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. ఇక వాస్తవంగా పిఎస్సీలు చాలా పిఎస్సీలో నేను చెప్పినట్టుగా నాడు నేడు కింద చేపట్టిన పిఎస్సీలు అయితే ఆధునీకరించడము అభివృద్ధి చేసే పిఎస్సీల్లో పనులు జరగలేదు, జరిగిన పనులు నాణ్యత లేదు అధ్యక్ష. మనం కళాశాలల్లో కూడా చూస్తే పాఠశాలల్లో కూడా చాలా గొప్పగా గతంలో చెప్పుకోవడం జరిగింది. నాడు నేడు కింద పూర్తిగా విద్యా వ్యవస్థని ఆరోగ్య వ్యవస్థ రూపురేఖలు మార్చాలని విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చామని, కానీ అది క్షేత్రస్థాయిలో అవి ఏమీ కనిపించట్లేదు అధ్యక్ష. ఇప్పుడు వాటిని అధిగమిస్తూ నేను చెప్పినట్టుగా ఈ పిఎం అభిమ్ కానీ లేదా 15th ఫైనాన్స్ కమిషన్ నిధుల నుంచి ఈ కొత్త పిఎస్సీలు నిర్మించే ప్రయత్నం చేస్తాం. పిఎస్సీలు కూడా ఎంతవరకు పనులు ఉన్నాయి వాటి మీద సమీక్ష